హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్. నా ఛానల్ నేమ్ వచ్చేసి లక్ష్మణ్ బయో అకాడమీ. లక్ష్మణ్ బయో అకాడమీ. నేనైతే బయాలజీ అండ్ సైన్స్కి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను. ఏపీపీఎస్సి, టీఎస్పిఎస్, ఎస్ఎస్సి, యూపీఎస్సి, జేఎల్, డిఎల్ మరియు ఆర్ఆర్బి, దానితో పాటు సియుసిఈటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి. ఈ వీడియోలో మనం పార్ట్ 3 ద లివింగ్ వరల్డ్ పార్ట్ 3 డొమైన్ క్లాసిఫికేషన్ గురించి అయితే చూద్దాం. 3 డొమైన్ క్లాసిఫికేషన్ అంటే ఆర్గానిజమ్స్. ఇందులో 3 డొమైన్ క్లాసిఫికేషన్లో ఆర్గానిజమ్స్ని 3 డొమైన్స్గా డివైడ్ చేస్తారు. టోటల్ అర్త్ మీద ఉన్న ఆర్గానిజమ్స్ అన్నిటిని 3 డొమైన్స్గా డివైడ్ చేస్తారు. ఈ 3 డొమైన్ క్లాసిఫికేషన్ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ వచ్చేసి కార్ల్ వూజ్. సైంటిస్ట్ నేమ్ కార్ల్ వూజ్. 1977లో అయితే ఇతను ఈ 3 డొమైన్ క్లాసిఫికేషన్ అయితే ప్రపోజ్ చేస్తాడు. బిఫోర్ ద వూజ్ అంటే కార్ల్ వూజ్ 3 డొమైన్ క్లాసిఫికేషన్ని స్టార్ట్ చేయకముందు, బిఫోర్ Woo's classification, there is only 2 domains. There is a two domain classification. 2 domains. There are only 2 domains in classification. That is prokaryotes. Prokaryotes అంటే కేంద్రక పూర్వజీవులు. యూకారియోట్స్ అంటే నిజ కేంద్రక జీవులు. కేంద్రక పూర్వజీవుల్లో మనకు న్యూక్లియర్ మెంబ్రెయిన్ అయితే ఉండదు సరౌండింగ్ టు ద న్యూక్లియస్. రెండోది వచ్చేసి యూకారియోట్స్. ఈ 2 డొమైన్స్ మాత్రమే ఉండేవి. డొమైన్ 1 వచ్చేసి ప్రోకారియోట్స్, డొమైన్ 2 వచ్చేసి యూకారియోట్స్. ఎప్పుడు? కార్ల్ వూజ్ 3 డొమైన్ క్లాసిఫికేషన్ని ఐడెంటిఫై చేయకముందు. ఆ తర్వాత ఏమైందంటే కార్ల్ వూజ్ న్యూ డొమైన్ అయితే కనుగొన్నాడు. కార్ల్ వూజ్ సైంటిస్ట్ న్యూ డొమైన్ అయితే కనుగొన్నాడు. దాన్ని ఆర్కియా అంటాము. ఆర్కియా అనేది న్యూ డొమైన్. Along with prokaryotes and eukaryotes, archaea will form 3 domain classification. This is only 3 domain classification. మనం ఇప్పుడైతే ఈ 3 డొమైన్ క్లాసిఫికేషన్ని కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 డొమైన్ క్లాసిఫికేషన్ని ఎలా కనుగొన్నాడో చూద్దాం. 3 డొమైన్ క్లాసిఫికేషన్ ఈజ్ డిస్కవర్డ్ బై ద కార్ల్ వూజ్ by the one structure that is called 16, okay, by using the 16S rRNA. rRNA means ribosomal, like ribonucleic acid. RNA full form is ribonucleic acid. There are different types of ribonucleic acids like mRNA ఉంటుంది, tRNA ఉంటుంది, rRNA ఉంటుంది. ఈ rRNAలో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మళ్ళీ 16S rRNA, ఈ 16S rRNA రైబోజోమల్ సబ్ యూనిట్, స్మాలర్ సబ్ యూనిట్లో ఉంటుంది. రైబోజోమ్ చూస్తే మనకు రైబోజోమ్లో 2 యూనిట్స్ ఉంటాయి. లార్జ్ సబ్ యూనిట్ ఒకటి, స్మాల్ సబ్ యూనిట్ ఒకటి. ఈ స్మాల్ సబ్ యూనిట్లో మనకు 16S rRNA ఉంటుంది. 16S rRNA. రైబోజోమ్ అనేది ఒక సెల్ ఆర్గనెల్, సెల్లో ఉంటుంది, ప్రోటీన్ సింథసిస్లో యూజ్ అవుతుంది. ఓకే. By 16S rRNA, the archaea is identified by Carl Wood. Okay, why he used the 16S rRNA for the classification? Actually, 16S rRNA present in all organisms. Sequence of 16S rRNA is called as signature sequence. సిగ్నేచర్ సీక్వెన్స్ అని అంటాము. ఈ 16 RNA అనేది మనకు ప్రోకారియోట్స్లో ఉంటుంది, యూకారియోట్స్లో ఉంటుంది, ఆర్కియాలో కూడా ఉంటుంది. కానీ సీక్వెన్స్ ప్రోకారియోటిక్ RNA సీక్వెన్స్, యూకారియోటిక్ RNA 16S rRNA సీక్వెన్స్ అండ్ ఆర్కియాలో 16S rRNA సీక్వెన్స్లో కొంచెం స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని ఈ 3 డొమైన్ క్లాసిఫికేషన్ అయితే కార్ల్ వూజ్ ప్రపోజ్ చేశాడు. యాక్చువల్లీ 16S rRNA సీక్వెన్స్, ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిలేషన్ బిట్వీన్ ద ఆర్గానిజం. ఎగ్జాంపుల్,
దిస్ ఈజ్ ద 16S rRNA. Not only for classification, it also explain రిలేషన్షిప్ బిట్వీన్ ద ఆర్గానిజమ్స్. 16S rRNA అనేది అన్ని ఆర్గానిజంలో ఉంటుంది కదా. ఈ ఎవల్యూషన్లో వచ్చేసి ఇది తక్కువ చేంజెస్ని చూపిస్తుంది, కాన్స్టాంట్గా ఉంటుంది. సీక్వెన్స్ ఈజ్ కాన్స్టాంట్ సీక్వెన్స్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది, తక్కువ ఎవల్యూషనరీ చేంజెస్ చూపిస్తుంది. అంటే కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత మాత్రమే కొంచెం చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది 16S rRNA. కొంచెం చేంజెస్ వస్తాయి, తర్వాత కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కొంచెం చేంజెస్ వస్తాయి. ఈ 16 rRNA ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజమ్స్కి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు జనరేషన్ టు జనరేషన్, పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్కి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడున్న ఆర్గానిజమ్స్లో దీన్ని కంపేర్ చేస్తాం. ఈ 16S rRNAని కంపేర్ చేస్తాం. ఇఫ్ 2 ఆర్గానిజమ్స్, ఎగ్జాంపుల్ A and B, if both organisms has similar 16S rRNA, we can say both has common ancestor. అంటే రెండు ఒకే ఆన్సిస్టర్ నుంచి ఫామ్ అయినాయని అర్థం. లేదంటే డిఫరెన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటే గిన అవి కామన్ యాన్సిస్టర్ కాదని, లేకపోతే గిన చాలా కామన్ యాన్సిస్టర్ అనేది చాలా జనరేషన్ బ్యాక్ ఉందని అయితే తెలుసుకోవచ్చు. అదే 16 rRNA. మనం ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏం తెలుసుకోవాలంటే, కార్ల్ వూజ్ 3 డొమైన్ క్లాసిఫికేషన్ని ప్రపోజ్ చేశాడు కదా. ఎలా ప్రపోజ్ చేశాడంటే బేస్డ్ ఆన్ 16 rRNA. 16S rRNA. ఈ 16S rRNAని మనం మాలిక్యులర్ క్రోనోమీటర్ అని కూడా అంటాం. 16S rRNAకి మరొక నేమ్ ఉంది, 16S rRNA, ఆల్సో కాల్డ్ యాజ్ మాలిక్యులర్ chronometer. Okay, now actually this 3 kingdom classification is accepted in 1990, widely accepted in 1990, proposed in 1977 but accepted in 1990. Okay, మనము ఈ 3 కింగ్డమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చూస్తే 3 కింగ్డమ్స్ కూడా ఒక కామన్ యాన్సిస్టర్ నుంచి అయితే వచ్చాయి. ఆ కామన్ యాన్సిస్టర్ నేమ్ వచ్చేసి ల్యూకా ఫుల్ ఫామ్ వచ్చేసి లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్. ఈ ల్యూకా నుంచే మనకు ప్రోకారియోట్స్, కేంద్రక పూర్వజీవులు, యూకారియోట్స్, నిజ కేంద్రక జీవులు, అపార్ట్ ఫ్రమ్ ఆర్కియా కూడా వచ్చాయి. అవి 3 డొమైన్స్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క డొమైన్ నుంచి సపరేట్గా అయితే తెలుసుకుందాం. వాట్ ఈస్ ద ప్రోకారియోట్స్, వాట్ ఈస్ ద యూకారియోట్స్, వాట్ ఆర్ ద ఆర్కియా, అలా ఒక్కో దాని గురించి అయితే చూస్తున్నాం. ఫస్ట్ మనం ప్రోకారియోట్స్ చూద్దాం. డొమైన్ 1 వచ్చేసి ప్రోకారియోట్స్. డొమైన్ 1 వచ్చేసి బ్యాక్టీరియా. యూకారియోట్స్ కూడా, ఆర్కియా కూడా ప్రోకారియోట్సే కాబట్టి బ్యాక్టీరియా ఇక్కడ చేంజ్ చేసుకోండి. డొమైన్ 1 వచ్చేసి 3 డొమైన్ క్లాసిఫికేషన్లో డొమైన్ 1 వచ్చేసి బ్యాక్టీరియా, డొమైన్ 2 వచ్చేసి యూకారియోట్స్, డొమైన్ 3 వచ్చేసి ఆర్కియా. ఇక్కడ ప్రోకారియోట్స్, యూకారియోట్స్ కరెక్ట్. ఎప్పుడు కార్ల్ వూజ్ లేనప్పుడు ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్. కార్ల్ వూజ్ ప్రపోజ్ ద 3 డొమైన్ క్లాసిఫికేషన్. ఇందులో డొమైన్ 1 వచ్చేసి బ్యాక్టీరియా, డొమైన్ 2 వచ్చేసి ఆర్కియా, డొమైన్ 3 వచ్చేసి యూకారియోట్స్. ఈ బ్యాక్టీరియా, ఆర్కియా రెండు కలిపి మనం ప్రోకారియోట్స్ అంటాం. ఈ రెండు ప్రోకారియోట్సే, కానీ డిఫరెన్సెస్ ఉంటాయి. 16S rRNAలో డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా అండ్ ఆర్కియాని సపరేట్ గ్రూప్స్గా చేంజ్ చేశారు. ఇదే 3 డొమైన్ క్లాసిఫికేషన్. ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి చూస్తే ఫస్ట్ బ్యాక్టీరియా గురించి చూద్దాం. ఏ అని రాద్దాం, ABC. బ్యాక్టీరియా బ్యాక్టీరియాకి ఆర్కియాకి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ అన్నీ చూద్దాము. కొన్ని సిమిలారిటీస్ కూడా ఉంటాయి, అవి కూడా చూద్దాము. ఇఫ్ యు సీ ద బ్యాక్టీరియా డయాగ్రామ్ మీరు ఒకసారి చూసినట్టయితే ఇది బ్యాక్టీరియా,
ఈ బ్యాక్టీరియా అనేది మొటైల్ అయితే ఇందులో మనకు ఫ్లాజెల్లా అనేది ఉంటుంది. ఇది ఫ్లాజెల్లా, ఫ్లాజెల్లా అంటాం దీన్ని, ఫ్లాజెల్లా. ఇది బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో డిఎన్ఏ ఆర్ఎన్ఏ సరౌండింగ్లో మనకి ఎటువంటి మెంబ్రైన్ ఉండదు. ఇది వచ్చేసి డిఎన్ఏ ఆఫ్ బ్యాక్టీరియా. డిఎన్ఏ ఆఫ్ బ్యాక్టీరియా is called nucleoid, or we can say that chromosome of bacteria. Chromosome of bacteria is called nucleoid. క్రోమోజోమ్ అంటే ఇది డిఎన్ఏతో తయారైతే ఉంటుంది. ఇప్పుడైతే మనం కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ బ్యాక్టీరియాలో మెంబ్రెయిన్ ఉంటుంది. బ్యాక్టీరియాలో మెంబ్రెయిన్ ఉంటుంది కదా, ఆ మెంబ్రెయిన్లో వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్ ఎస్టర్ లింకేజెస్ ఉంటాయి. ఆర్కియాలో వచ్చేసి ఆర్కియాలో మనకు ఈథర్ లింకేజెస్ ఉంటాయి. ఇక్కడ ఫ్యాటీ యాసిడ్స్ విత్ ఎస్టర్ లింకేజెస్. ఓకే, మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ మేడ్ విత్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్లో ఉన్న లింకేజెస్ వచ్చేసి ఎస్టర్ లింకేజెస్. అంత స్ట్రాంగ్ కావు ఇవి, ఈథర్ లింకేజెస్తో చూసుకుంటే ఇవి ఎస్టర్ లింకేజెస్. ఈ ఫ్యాటీ యాసిడ్ కూడా అన్బ్రాంచ్డ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అది మెంబ్రెయిన్. ఆర్కియా చూసేటప్పుడు మనం ఫ్యాటీ యాసిడ్స్ ఎలా ఉంటాయి, మెంబ్రెయిన్ ఎలా ఉంటాయి అవన్నీ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మెంబ్రెయిన్ని ప్లాస్మా మెంబ్రెయిన్. ఇది మెంబ్రెయిన్ పైన మనకు సెల్ వాల్ అయితే ఉంటుంది. ఇందులో మనకు సెల్ వాల్ అయితే ఉంటుంది. ఇది సెల్ వాల్ అనేది యానిమల్స్లో ఉండదు. ఓకే, సెల్ వాల్ అనేది బ్యాక్టీరియల్ సెల్లో, ప్లాంట్ సెల్లో, ఆర్కియాలో కూడా సెల్ వాల్ ఉంటుంది. ఈ సెల్ వాల్ అనేది పెప్టిడోగ్లైకాన్ అనే లేయర్తో తయారవుతుంది. సెల్ వాల్ మేడ్ విత్ పెప్టిడోగ్లైకాన్తో అయితే తయారవుతుంది. సెల్ వాల్ పెప్టిడోగ్లైకాన్తో అయితే తయారవుతుంది. తర్వాత ఇప్పుడు మెంబ్రెయిన్ గురించి చూసాము, సెల్ వాల్ గురించి చూసాము. అండ్ ఇఫ్ యు సీ రిమైనింగ్ పాయింట్స్, nucleoid, DNA is called nucleoid. ఓకే, ఇక్కడ సైక్లోసిస్ అనేది ఉండదు. సైక్లోసిస్ అంటే సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్, నో సైక్లోసిస్, ఆబ్సెంట్. సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ఈజ్ ఆబ్సెంట్. ఇవి రీప్రొడక్షన్ ఎలా చేస్తాయంటే, రీప్రొడక్షన్ని సెల్ డివిజన్ ద్వారా చేస్తాయి. ఏసెక్షువల్ రీప్రొడక్షన్ ఉంటుంది మోస్ట్లీ. ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అక్కర్స్ బై సెల్ డివిజన్. ఈ సెల్ డివిజన్ వచ్చేసి నాట్ మైటాసిస్ అండ్ మియాసిస్. ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ సెల్ డివిజన్, స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ కాల్డ్ యాజ్ ఏమైటోటిక్ టైప్. ఇందులో స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఫామ్ అవ్వవు సెల్ డివిజన్లో. నో స్పిండిల్ ఫైబర్స్. ఏమైటాటిక్ సెల్ డివిజన్ అంటే చూడండి, ఇది బ్యాక్టీరియా కదా, ఇది న్యూక్లియాయిడ్, న్యూక్లియాయిడ్. ఇక్కడ ఏమవుతుందంటే మనకైతే సెల్ డివిజన్లో క్రోమోజోమ్స్ అనేవి ఫామ్ అయ్యి, క్రోమోజోమ్లు అనేవి సెగ్రిగేట్ అవుతాయి, స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ న్యూక్లియాయిడ్ అనేది స్ప్లిట్ అవుతుంది. ఫైనల్గా ఏమవుతుందంటే ఇలా రెండు బ్యాక్టీరియాస్ అయితే ఫామ్ అవుతాయి. ఏమైటాటిక్, నాట్ మైటాటిక్, ఏమైటాటిక్ సెల్ డివిజన్ అయితే చూడొచ్చు. నో స్పిండిల్ ఫైబర్స్. ఇప్పుడు మనం టైప్స్ చూద్దాం. బ్యాక్టీరియా అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. ఒక్కోటి చూస్తే ప్రోటియో బ్యాక్టీరియా. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోటియో బ్యాక్టీరియా. సెకండ్ వన్ వచ్చేసి సైనో బ్యాక్టీరియా. థర్డ్ వన్ వచ్చేసి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అంటే సెల్ వాల్ థిక్ అయి ఉంటుంది, అది గ్రామ్ స్ట్రెయిన్ తీసుకుంటుంది. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. అండ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో 2 టైప్స్ ఉంటాయి, ఫిమిక్యూట్స్, యాక్టినోబ్యాక్టీరియా. ఇవి 2 టైప్స్ ఆఫ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి స్పైరోకీట్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్లాంక్టోమైసిటీస్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి క్లామిడియే.
క్లోరోఫ్లెక్సీ, క్లోరోఫ్లెక్సీ. ఎయిత్ వన్ వచ్చేసి బ్యాక్టీరాయిడిడ్స్. నైన్త్ వన్ వచ్చేసి థర్మోటోగా. 10th వన్ వచ్చేసి ఆక్విఫెక్స్. అవి వచ్చేసి బ్యాక్టీరియా టైప్స్. ఒక్కొక్కటి మనం సపరేట్గా చూద్దాం. ఫస్ట్ వన్ ప్రోటియోబ్యాక్టీరియా. ఇదే బిగ్గెస్ట్ గ్రూపు ప్రోటియోబ్యాక్టీరియా అనేది. ఫస్ట్ వన్ ప్రోటియోబ్యాక్టీరియా. If you see the proteobacteria is a type of gram negative. It is a gram negative అంటే సెల్ వాల్ అనేది థిన్ ఉంటుంది. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. మెంబ్రెయిన్లో వచ్చేసి మనకు లిపోపాలిసాకరైడ్స్ ఉంటాయి. లిపోపాలిసాకరైడ్స్ అనేవి ఉంటాయి. ఈ లిపోపాలిసాకరైడ్స్ ఎండోటాక్సిన్గా యాక్ట్ చేస్తాయి. టాక్సిన్స్ అంటే మనకు తెలుసు కదా, ఎండోటాక్సిన్గా అయితే యాక్ట్ చేస్తాయి. ఈ ప్రోటియోబ్యాక్టీరియా అనేది బిగ్గెస్ట్ బ్యాక్టీరియల్ ఫైలం. మీకు కావాలంటే స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఇవి మళ్ళా ఈ ప్రోటియోబ్యాక్టీరియా అగైన్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. ఆల్ఫా ప్రోటియోబ్యాక్టీరియా, బీటా ప్రోటియోబ్యాక్టీరియా, గామా ప్రోటియోబ్యాక్టీరియా, డెల్టా ప్రోటియోబ్యాక్టీరియా, అలా చాలా టైప్స్ అయితే ఉంటాయి. మనం డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. నైట్రోసోమోనాస్ అనేది నైట్రిఫికేషన్లో యూజ్ అవుతుంది. నైట్రిఫికేషన్ అంటే అట్మాస్ఫియర్లో నైట్రోజన్ ఉంటుంది కదా, అది ప్లాంట్స్ అయితే డైరెక్ట్గా యూజ్ చేయలేవు. అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ కన్వర్టెడ్ ఇంటూ అమ్మోనియా ఈజ్ కాల్డ్ అమ్మోనిఫికేషన్. నెక్స్ట్ స్టెప్, ఈ అమ్మోనియా అనేది నైట్రైట్. ఇది నైట్రైట్ మరియు దాని తర్వాత నైట్రేట్గా కన్వర్ట్ అవ్వడాన్ని నైట్రిఫికేషన్ అంటాం. ఈ 2 స్టెప్స్ని నైట్రిఫికేషన్ అంటాం. ఈ నైట్రోసోమోనాస్ అనేది నైట్రిఫికేషన్లో యూజ్ అవుతుంది. దాంతోపాటు ఈకొలై ఫుల్ నేమ్ వచ్చేసి ఈచరీషియా కోలై. ఈకొలైతో పాటు సాల్మోనెల్లా టైఫీ అనేది టైఫాయిడ్ బ్యాక్టీరియా. ఇది టైఫాయిడ్ అనేది సాల్మోనెల్లా టైఫీ నుంచి వస్తుంది. సాల్మోనెల్లా టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుంది సాల్మోనెల్లా టైఫీ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనకు హెలికోబ్యాక్టర్ పైలోరి. గ్యాస్ట్రిక్ అల్సర్స్ వస్తాయి దీనివల్ల. డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం ఇది. గ్యాస్ట్రిక్ అల్సర్స్ వస్తాయి. ఓకే, అది వచ్చేసి ఫస్ట్ బ్యాక్టీరియా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సైనోబ్యాక్టీరియా. సెకండ్ గ్రూప్ వచ్చేసి సైనోబ్యాక్టీరియా ఆల్సో కాల్డ్ యాజ్ బ్లూ గ్రీన్ ఆల్గే. సైనోబ్యాక్టీరియా. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సైనోబ్యాక్టీరియా గురించి నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.